హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనం ఈరోజు ఎవరు గొప్ప అనే కథ చెప్పుకుందాం. ఇది జాతక కథలలోనిదనమాట. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలోనూ బోధిసత్వుడు అనే అతను కాశీరాజుకి కుమారుడిగా జన్మించాడనమాట. ఆయన తక్షశిలకు వెళ్ళి 16 ఏళ్ళు, అంటే అతనికి 16 ఏళ్ళు వచ్చే లోపల సమస్త శాస్త్రాలు పురాణాలు అన్నీ చదువుకున్నాడు అనమాట. అంటే ఆనాటి కాలంలో చదువుకోవలసిన శాస్త్రాలు అన్నీ నేర్చుకున్నాడు అనమాట. నేర్చుకుని తండ్రి తర్వాత అతను కాశీ దేశానికి రాజయ్యాడనమాట. రాజయ్యి ధర్మం ఏమాత్రం తప్పకుండా రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. అయితే ఆయన పాలనలోనూ ప్రజలు ఎట్టి బాధలు కానీ, అరిష్టాలు కానీ, అన్యాయాలు కానీ, ఆక్రమాలు కానీ లేక సుఖంగా జీవితం గడుపుతూ ఉన్నారనమాట. అందుకని అట్లా ఉండటం మూలంగా రాజ్యం అంతా అలా సుఖంగా ఉండటం మూలంగా న్యాయస్థానానికి ఎటువంటి పని లేకుండా అయిపోయిందనమాట. ఎన్ని ఏళ్ళు గడిచినా కూడా ఈ రాజస్థానానికి ఒక్కళ్ళు కూడా ఫిర్యాదు చేయడానికి అంటే కంప్లైంట్ చేయడానికి ఎవ్వరూ వచ్చేవారు కాదనమాట. ప్రజల్లో ఎట్టి ఆందోళన లేకుండా చక్కగా వాళ్ళు సుఖంగా జీవిస్తూ ఉన్నారనమాట. కానీ ఈ రాజుకు అనిపించింది, ఏంటి తన వల్ల ఏమన్నా లోపాలు జరుగుతున్నాయో ఏంటో, ప్రజలు ఏమనుకుంటున్నారో ఏమిటో నేను తెలుసుకోవాలి. అసలు కనీసం ఒక్కళ్ళు ఎవరైనా సరే కనీసం ఈ న్యాయస్థానానికి వచ్చినా నాకు నేను చేస్తున్న తప్పులేంటో, నా రాజ్యపాలన ఎలా ఉందో ఏంటో నాకు తెలిసేది. కానీ ఎవ్వరూ కూడా ఈ న్యాయస్థానానికి కూడా రావట్లేదు. నేను నా పరిపాలనలో వాళ్ళందరూ ఎలా ఉన్నారో తెలుసుకోవాలి అని చెప్పి ఒకరోజు ఏం చేస్తాడు ఈ కాశీరాజు, తన రథం ఎక్కి కాశీనగరం అంతా తిరుగుతూ కనిపించిన వాళ్ళల్లా నా పరిపాలనలో మీకేమన్నా లోపాలు కనిపించాయా, అదేంటి మీరు ఎలా ఉన్నారు ఏమిటి అని అడుగుతూ తిరుగుతూ ఉంటాడనమాట. ఎంతమందిని అడిగినా ప్రతి వాళ్ళు అంటారు, అదేంటి ప్రభు మీ పరిపాలనలో మేము ఎంతో సుఖంగా ఉన్నాము, మాకు ఏ లోపము కనిపించట్లేదు మీ పరిపాలనలోనే ప్రతి వాళ్ళు చెప్తారనమాట. అలా చెప్పేప్పటికీ కాశీరాజుకి ఏ మాత్రం తృప్తి కలగదనమాట. అప్పుడు రెండో రోజు ఏం చేస్తాడు, ఇలా రాజుగా వెళితే ఎవ్వరూ నిజం చెప్పట్లేదు అని చెప్పి ఏం చేస్తాడు, రాజలాంఛనాలన్నీ అంటే అతను కిరీటము డ్రెస్సు అవన్నీ తీసేసి మామూలుగా ఒక మామూలు సాధారణమైన పౌరుడిలాగా తయారై రథం మీద కాశీరా మొత్తం ఆ నగరం అంతా తిరుగుతూ ఉంటాడనమాట. అలా పల్లెలు అవన్నీ తిరుగుతూ తన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుంటూ ఉంటాడనమాట. అలా గ్రామాలకు వెళ్ళి కూడా కాశీరాజుని గురించి అడుగుతుంటే ఎవ్వరూ కూడా, పల్లెటూరులో వాళ్ళు కూడా ఎవ్వరూ కూడా కాశీరాజు మీద ఒక్క మాట కూడా వ్యతిరేకంగా చెప్పరన్నమాట. అతను ఎంత ధర్మాత్ముడు, అతని పాలనలో మేమందరం ఎంత సుఖంగా ఉన్నామని అందరూ చెప్తూ ఉంటారనమాట. ఎక్కడా కూడా ఒక్క పల్లెత్తు మాట కూడా ఆక్షేపణ వినిపించదనమాట ఈ కాశీరాజుకి. చివరికి అతను రాజ్యం సరిహద్దు దాకా వచ్చేస్తాడనమాట ఈ రాజు. సరిహద్దు దాటి పక్క నుంచి అలా వెళ్తూ ఉంటే రాజధాని వస్తుందన్నమాట. అలా రాజధానికి వెళ్తూ ఉంటేను ఈ కాశీరాజు వెళ్తున్న రథానికి ఎదురుగుండా ఇంకొక రథం వస్తుందన్నమాట. ఈ రెండు రథాలు ఒకదానికొకటి ఎదురుపడతాయి. కానీ పక్కకు తప్పుకోవాలి అంటే అదే దారి అనమాట. ఇంకా పక్కకు వెళ్ళటానికి ఏమీ దారి ఉండదనమాట. ఒకదానికొకటి తప్పించుకోవటానికి దారి ఏమీ ఉండదనమాట. అంటే పక్కన ఎత్తైన గట్లు ఉంటాయి అన్నమాట. అందుకని ఆ రెండు రథాలు ఒకదానికొకటి కొంచెం దూరంలో ఆగిపోతాయి అన్నమాట. ఆగిపోయిన తర్వాత ఈ కాశీరాజు సారథి, ఈ అవతల రథంలో ఉన్న రథసారథి ఇద్దరు కూడా మేము ముందుకు వెళ్ళాలి, మీ రథాన్ని వెనక్కి తిప్పుకోండి అని ఒకళ్ళకొకళ్ళు అనుకుంటారనమాట. నువ్వు తిప్పు అంటే నువ్వు తిప్పు అనుకుంటారు. కానీ రెండోవాడు అంటాడు, కాశీరాజు సారథి ఇలాగా నువ్వు ముందు రథాన్ని వెనక్కి తిప్పు అనగానే, నన్ను రథం తిప్పమంటానికి నీకేం అధికారం ఉంది, నువ్వే నీ రథాన్ని వెనక్కి తిప్పు అని అంటాడనమాట రెండో రథంలో ఉన్న రథసారథి. అనేటప్పటికీ ఇద్దరు అలాగా వాదించుకుంటూ ఉంటారనమాట. నువ్వు తిప్పు అంటే నువ్వు తిప్పు అని. అప్పుడు వాడు అంటాడు, కాశీరాజు రథసారథి అంటాడు, ఈ రథంలో ఉన్నది ఎవరో తెలుసా నీకు? ఆయన ఎవరు అనుకుంటున్నావు? కాశీరాజు గారు ఈ రథంలో ఉన్నది అని చెప్తాడనమాట. చెప్పేటప్పటికి అవతల రెండో రథంలో ఉన్న రథసారథి అంటాడు, ఈ రథంలో ఉన్నది ఎవరో నీకు తెలుసా? ఇతను కోసల రాజు గారు అంటాడనమాట. కాశీరాజ్యం ఎంత పెద్దదో కోసల రాజ్యం కూడా అంతే పెద్దదన్నమాట. వయసులో కానీ చదువులో కానీ ఈ కోసల రాజు కూడా ఈ కాశీరాజుకి సరి సమానమైన వాడే అనమాట. ఆయన కూడాను
మారువేషంలోనే తన దేశమంతా తిరిగి తన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని అతను కూడా బయలుదేరాడు. తన వల్ల ఏమైనా తప్పులు జరిగితే సరిదిద్దుకోవచ్చని అతను కూడా అలాగే మారువేషంలో తిరుగుతూ ఉన్నాడు అనమాట. ఇతను కూడా అంతే కదా, కాశీరాజు కూడా మారువేషంలోనే తిరుగుతున్నాడు కదా. అయితే ఈ కాశీరాజు సారథి అంటాడు, మీ రాజుగారిలో నా ఆధిక్యత ఏమిటో చెప్పు అంటాడు. అంటే మీ రాజుగారు ఎందులో గొప్ప చెప్పు అని అంటాడనమాట. అనేటప్పటికీ కోసలరాజు సారథి అంటాడు, అదేంటి అంటే రెండో రథంలో ఉన్నాడు కదా కోసలరాజు, అతని పేరు మల్లికుడు అనమాట. అతను సారథి అంటాడు, ఏంటి మా మల్లిక మహారాజు గారు దుష్టులకి దుష్టుడు, సజ్జనులకి సజ్జనుడు, అంటే దుర్మార్గులకి అనమాట. దుర్మార్గంతోనే జయిస్తాడనమాట. సజ్జనులు అంటే మంచివాళ్ళు అనమాట. మంచి వాళ్ళకి మంచివాడిగానే ఉంటాడనమాట. అదేంటి మంచితనంతోనే వాళ్ళకి బహుమతులు ఇస్తూ ఉంటాడు. దుర్మార్గంతోనే వాళ్ళని తరిమేస్తూ ఉంటాడు, వాళ్ళని నిగ్రహిస్తూ ఉంటాడు అని చెప్తాడనమాట. చెప్పేటప్పటికి ఈ కాశీరాజు సారథి ఏమని చెప్తాడు, అవునా అయితే మా మహారాజు ఎంత పెద్ద గొప్పవాడు అనుకుంటున్నావు, అదేంటి కోపం వచ్చిందనుకో కోపాన్ని శాంతంతో జయిస్తాడు, అలాగే దుర్మార్గంతో జయించడు, దుర్మార్గుల్ని సాధుత్వంతో అంటే మంచి బుద్ధితో వాళ్ళని జయించి వాళ్ళని లొంగదీసుకుంటాడు. తర్వాత బహుమానాలు ఇచ్చి లోభుల్ని ఓడిస్తాడు, అలాగే అబద్ధాలకు ప్రతిఫలంగా సత్యాన్ని ఇస్తాడు. అంతేగాని వాళ్ళు ఏం చేశారో అదే పని మా రాజుగారు చెయ్యరు అని చెప్తాడనమాట. చెప్పేటప్పటికి కాశీరాజు రథాన్ని తోలే సారథి అన్న ఈ మాటలన్నీ ఆ కోసలరాజు వింటాడనమాట. విని గబగబా రథం దిగి కాశీరాజు దగ్గరికి వచ్చి, పుణ్యాత్మ నా లోపాలు నాకు తెలిసి వచ్చాయి, దాన్ని నేను సరిచేసుకుంటాను, ఇంకా ధర్మంగా పరిపాలన సాగిస్తాను అని చెప్పి ఈ కాశీరాజుకి దండం పెట్టేసి అతను వెళ్ళిపోతాడనమాట, వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడనమాట. ఆ తర్వాత కాశీరాజు తన నగరానికి తిరిగి వచ్చి ధర్మం తప్పకుండా అంటే ధర్మ మార్గంలోనే నడుస్తూ రాజ్యపాలన చేస్తూ అప్పుడప్పుడు తను ఆత్మపరిశీలన చేసుకుంటూ రాజ్యంలో ప్రజలందరూ ఎలా ఉన్నారు ఏమిటి అని ఇలా మారువేషంలో తిరుగుతూ తెలుసుకుంటూ తాను ఏమైనా తప్పులు చేస్తున్నానా అని తను ఒకసారి మళ్ళీ తను ఆత్మపరిశీలన చేసుకుంటూ రాజ్యపాలన చేస్తూ ఉంటాడనమాట. ఇలాగా ఎవరికి వాళ్ళు తన తప్పులు ఏమైనా చేస్తున్నానా ఏమిటి అన్నది ఎప్పటికప్పుడు ఎవరికి వాళ్ళు ఒక ఆత్మవిమర్శ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఆత్మవిమర్శ చేసుకుంటేనే మనం చేసే తప్పులు ఏమిటో మనకి తెలుస్తాయి. ఎవరైనా మన తప్పులు ఎత్తి చూపితే మనకి ఇష్టం ఉండదు కదా, మనమేం ఒప్పుకోము మనం చేసిన తప్పుని. అందుకని మన తప్పుల్ని మనమే అప్పుడప్పుడు ఆత్మవిమర్శ చేసుకుంటూ ఉండాలన్నమాట. చేసుకుని దాన్ని ఆ తప్పుల్ని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. సరేనా మరి? ఓకే, గుడ్ నైట్, బాయ్ బాయ్.